గురు బ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో భార్యాభర్తలలో ఒకరు కర్కాటక రాశిలో జన్మించి ఇంకొకరు కనుక కుంభరాశిలో జన్మించినట్లయితే వారిద్దరి వైవాహిక జీవితం అనేది ఎలా ఉంటుంది, వారి వివాహ జీవితం అనేది ఎంత శాతం అనుకూలంగా ఉంటుంది, ఎంత శాతం ప్రతికూలంగా ఉంటుంది, ఏ విషయాలలో వీరి మనస్తత్వాలు కలవవో క్లియర్గా వివరిస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. జ్యోతిష శాస్త్రం ప్రకారం కుంభరాశిది వాయుతత్వ రాశి అండి. కర్కాటక రాశిదేమో జలతత్వం. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడైతే కుంభరాశికి అధిపతి శని భగవానుడు. ఇటుపక్క కుంభరాశి వారిని చూస్తే కుంభరాశి వారికి ప్రేమ ఎక్కువ, ఆవేశం కూడా ఎక్కువ అండి. అంటే వీరంత ప్రేమించే మనుషులు ఎవరు ఉండరు. ఒకవేళ కోపం వస్తే వీరంత కోపాన్ని, ఆవేశాన్ని చూపించేవారు కూడా మరొకరు ఉండరని చెప్పవచ్చు. ఒక మాటలో కుంభరాశి వారికి ఉంటే అతివృష్టి, లేకపోతే అనావృష్టి అండి. అంటే ప్రేమ వచ్చినప్పుడు కడుపు నిండా పెడతారండి. అదే సమయంలో కోపం వచ్చిందనుకోండి, తిన్నది మొత్తం కక్కేదాకా తిడతారు. ఏదైనా సరే విపరీతంగానే ఉంటుంది. ఇటుపక్క కర్కాటక రాశి వారి విషయానికి వస్తే ఈ కర్కాటక రాశి వారు కోపాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతారండి. కుంభరాశి వారంతా స్ట్రైట్ ఫార్వర్డ్ అయితే కాదు. కర్కాటక రాశి వారు కొంచెం తెలివిగా మలుచుకుంటారు. కుంభరాశి వారి మాదిరిగా నాకేమనిపిస్తే అక్కడే చెప్పేయాలన్న మనస్తత్వం కాదు. ఒకవేళ ఆ సమయంలో ఇలా మాట్లాడితే మన మనసులో ఉన్నది మొత్తం బయట పెడితే ఎదుటివారు మన అపార్థం చేసుకుంటారు అని కనుక కర్కాటక రాశి వారికి అర్థమైంది అనుకోండి, ఆ సమయంలో మౌనంగా ఉంటారు, తెలివిగా ప్రవర్తిస్తారు. కుంభరాశి వారు అలా కాదండి. ఎంతమంది ఉన్నా సరే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు. కొన్నిసార్లు వారి మాటలు కూడా బాణాల వల్లే గుచ్చుకుంటాయి. అంటే వారి మాటలతో ఎదుటి వారిని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి కోపం వచ్చినప్పుడు. అదే వారు మామూలుగా ఉన్నారనుకోండి, కర్కాటక రాశి వారి కంటే కూడా విపరీతమైనటువంటి ప్రేమను చూపిస్తారు. ఒక రకంగా ప్రేమను గుమ్మరిస్తారు అని చెప్పవచ్చు. కోపం వచ్చినా అంతే ఆవేశపడతారు. ఈ కర్కాటక రాశి వారు చాలా సున్నితమైనటువంటి మనసు కలవారండి. అయితే వీరితో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, కుంభరాశి వారికి వీరు ఎక్కడ నచ్చరంటే, కర్కాటక రాశి వారు ఇంట్లో ఒకలాగా బయట ఒకలాగా ప్రవర్తిస్తారండి. అంటే ఇంట్లో వారి జీవిత భాగస్వామితో ఒకలా ఉంటారు, బయట 10 మందిలో ఉన్నప్పుడు ఇంకొకలాగా ప్రవర్తిస్తారండి. షై ఎక్కువ, వీరికి సిగ్గు ఎక్కువ. ఒక మాటలో మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే, కర్కాటక రాశికి చిహ్నమైనటువంటి ఎండ్రకాయ ఎలా ఉంటుంది? అందరినీ కుట్టేసే దానిలాగా ఉంటుంది. కానీ మనుషులను చూడగానే, మనుషుల యొక్క అలికిడి వినగానే వెంటనే దాని త్వరలోకి వెళ్ళి దాక్కుంటుంది. కర్కాటక రాశి వారు కూడా అలానే ఉంటారండి. ఇంట్లో పులి, బయట పిల్లి అన్నట్లుగా ఉంటారు. అంటే బయట వారికి భయపడతారన్న ఉద్దేశం కాదండి. ఇంట్లో కాస్త డామినేషన్గా ప్రవర్తిస్తారు. అంటే వారి జీవిత భాగస్వామితో కానీ, కుటుంబ సభ్యులతో కానీ మనసు వైపు మాట్లాడగలుగుతారు. కానీ బయటికి వస్తే, 10 మందిలోకి వస్తే మాత్రం మనసులో ఉన్నది బయట పెట్టలేకపోతారు. కొంచెం సిగ్గు ఎక్కువ కర్కాటక రాశి వారికి. ఈ కుంభరాశి వారేమో అందుకు ఆపోజిట్ అండి. ఇంట్లోనూ ఒకలానే ఉంటారు, బయట కూడా ఒకలానే ఉంటారు. కోపం వస్తే ఇంట్లో వారిని మాత్రమే తిట్టరండి. బయటికి వచ్చినప్పుడు ఎవరి మీదన్నా కోపం వస్తే అక్కడికక్కడ అరిచేసే టైప్ కుంభరాశి వారు. అంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు. ఆ ఆవేశం వల్లే కొన్నిసార్లు మిత్రులను కూడా శత్రువులు చేసుకుంటారండి. కర్కాటక రాశి వారి కంటే కూడా కుంభరాశి వారికి ఎక్కువగా శత్రువులు ఉంటారు. అలాగే వీరు వైవాహిక జీవితంలో ఎప్పుడైనా గొడవ అయిందనుకోండి, కర్కాటక రాశి వారికి, కుంభరాశి వారికి, కర్కాటక రాశి వారే కొంచెం తగ్గాల్సి వస్తుంది. కుంభరాశి వారు ఆ సమయంలో ఏం మాట్లాడుతున్నారో కూడా వారికే అర్థం కాదు. అంటే ఆవేశంలో ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాను, ఏం మాట్లాడుతున్నాను, తర్వాత మళ్ళీ మనం ముఖం చూసుకోవాల్సి వస్తుంది అని ఆలోచన చేయరండి. ఆ సమయంలో కోపం వస్తే కడుపులోది మొత్తం బయట పెడతారు. ఒకవేళ వీరికి కర్కాటక రాశి వారికి గొడవ అయిందనుకోండి, కుంభరాశి వారితో గొడవపడి గెలవటం అనేది అంత సులువైన పని అయితే కాదు. అంటే అంత సామాన్యంగా లొంగే మనుషులు కాదండి కుంభరాశి వారు. చాలా గట్టివారు. అంటే తన మాటనే నెగ్గించుకోవాలని చూస్తారే తప్ప నా మాట వల్ల ఇతరులు బాధపడుతున్నారు అని ఆలోచన చేయరు. కానీ కుంభరాశి వారికి ఎక్కడ లేని ప్రేమ ఉంటుందండి. కడుపులో చాలా ప్రేమ ఉంటుంది.
కాకపోతే కుంభరాశి వారి వీక్నెస్ ఏంటంటే కోపాన్ని బయటికి చూపిస్తారే కానీ వారి కడుపులో ఉన్న ప్రేమను మాత్రం బయట పెట్టరు. ఒకవేళ బయట మనిషి వచ్చి కర్కాటక రాశి వారు లేనప్పుడు కర్కాటక రాశి వారి గురించి కుంభరాశి వారికి చెడుగా చెప్పారనుకోండి, ముందు రోజు వీరికి వారికి గొడవైనా సరే ఇతరులకు అలుసును మాత్రం ఇవ్వరు. అంటే నా జీవిత భాగస్వామిని తిడితే నేనే తిట్టాలే తప్ప, కోప్పడితే నేనే కోప్పడాలే తప్ప బయట వారు ఏమీ అనకూడదు అనుకుంటారు. అసలు ఈ కుంభరాశి వారు ఎవరిని వివాహం చేసుకున్నా సరే వారి వైవాహిక జీవితంలో చాలా వరకు ప్రాబ్లమ్స్కి కారణం ఏంటంటేనండి, వీరి కోపాన్ని చూపిస్తారే కానీ ప్రేమను చూపించరు. ఎదుటివారిపైన ప్రేమను చూపించినప్పుడు ఎవరైనా ఏమనుకుంటారండి, నా మీద ప్రేమ లేదేమో అనుకుంటారు. అంతే తప్ప వీరికి ప్రేమను చూపించడం చేత కాదు అని ఎవ్వరూ అనుకోరు. అది కుంభరాశి వారు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మీ మనసులో ఎంత ప్రేమ ఉన్నా సరే బయట పెడితేనే దానికి విలువండి. అయితే జీవితంలో ఎప్పుడైనా సమస్య వస్తే కుంభరాశి వారికి అంత ధైర్యం లేకపోయినా సరే తట్టుకుని నిలబడగలుగుతారండి. అదే కర్కాటక రాశి వారికి ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, వారికి కాళ్ళు చేతులు ఆడవు. దానికి గల కారణం కర్కాటక రాశికి అధిపతి చంద్రుడండి. చంద్రుడు మనస్కారకుడు కాబట్టి మనసును ఎప్పుడూ కూడా ఒకేలాగా ఉంచడు, స్టేబుల్గా ఉండదు వారి మైండ్ అనేది. ఇప్పుడు ఒక నిర్ణయాన్ని తీసుకుంటారా, వారంతరగా వారు నిర్ణయాన్ని తీసుకున్నప్పటికీ కూడా కొంచెం సేపు తర్వాత నేను ఇందాక తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదేమోనని మళ్ళీ వారిలో వారే ఆలోచిస్తారు. అంటే స్టేబుల్ మైండ్ అనేది కర్కాటక రాశి వారికి ఉండదు. అలానే కుంభరాశి వారు అనుకుంటారు కర్కాటక రాశి వారి కంటే నేనే తెలివైన దాన్ని, నేనే తెలివైన వాడిని అనుకుంటారు. కానీ నిజం ఏంటంటే దేవుడు కర్కాటక రాశి వారికే, కర్కాటక రాశిలో జన్మించిన వారికే ఎక్కువగా తెలివితేటలను ఇస్తాడండి. కాకపోతే వీరు ఉపయోగించుకోరు. ఎందువలన అంటే కర్కాటక రాశి వారికి ఆందోళన ఎక్కువ అండి. ఎక్కడ ఏం జరిగిపోతుందో అన్న భయం ఎక్కువ. ఆ భయం వల్లే దేవుడు వారికి ఇచ్చిన తెలివితేటలను సరిగ్గా ఉపయోగించరు. సమస్య రాగానే కొంచెం భయపడతారండి, ముడుచుకుపోతారు. అదే కుంభరాశి వారు అనుకోండి మొండివారు, ఏదైతే అది అవుతుందిలే చూసుకుందాం అన్నట్లుగా ఉంటారండి. అదే వీరికి వారికి ఉన్న తేడా. కానీ కుంభ కర్కాటక రాశి వారు వివాహం చేసుకుని వారి వైవాహిక జీవితంలో ఎన్ని గొడవలు వచ్చినా సరే నిలదొక్కున్నారు అంటే దానికి గల కారణం కర్కాటక రాశి వారే. ఎందుకంటే కుంభరాశి వారి కంటే కూడా కర్కాటక రాశి వారే బంధానికి, బంధుత్వానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. కొన్నిసార్లు వీరిద్దరి మధ్య ఎంత పెద్ద గొడవైనా సరే కుంభరాశి వారు ముందుగా వచ్చి మాట్లాడరండి. వారిది తప్పైనా సరే ముందుగా కుంభరాశి వారు వచ్చి మాట్లాడరు. లొంగే స్వభావం కాదండి, చాలా మొండివారు అలా కనిపిస్తారు. కానీ కర్కాటక రాశి వారే కొంచెం సర్దుకోగలుగుతారు. అయితే వీరిద్దరి మధ్య ఉన్న తేడా ఏంటంటేనండి, కుంభరాశి వారు జీవితంలో ఒక ఎదురు దెబ్బ తగిలిన తర్వాత అందరినీ నమ్మరు. కర్కాటక రాశి వారు ఏంటంటే ఎవరేం చెప్పినా నమ్మేసి మోసపోయే స్వభావం అండి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కావటం వల్ల మానసిక వేదన అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ భయాన్ని కనుక కర్కాటక రాశి వారు తగ్గించుకున్నట్లయితే వారి వ్యక్తిగత జీవితంలో కావచ్చు, ప్రొఫెషనల్ లైఫ్లో కావచ్చు అండి చాలా మంచి స్థాయికి చేరుకోగలుగుతారు. మీకు అర్థం కాకపోవచ్చు కానీ కర్కాటక రాశి వారికి తెలివితేటలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే మీది కాస్త సున్నితమైనటువంటి స్వభావం కాబట్టి మిమ్మల్ని నమ్మించి మోసం చేయటం అనేది చాలా సులభం. ఒక మాటలో చెప్పాలంటే కుంభరాశి వారిదేమో రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం అండి. కుంభరాశి వారికి కోపం తెప్పించడం చాలా సులువు. అలాగే కర్కాటక రాశి వారిని మోసం చేయటం కూడా సులువైన పనే. కానీ వీరికున్న తెలివితేటలకు కర్కాటక రాశి వారు కనుక ప్రశాంతంగా ఆలోచన చేయగలిగితే, భయాన్ని తగ్గించుకున్నట్లయితే, మానసిక సంఘర్షణ కనుక తగ్గించుకున్నట్లయితే ఇట్టే పసిగట్టగలుగుతారు. అంతటి తెలివితేటలు ఉంటాయి కర్కాటక రాశి వారికి. ఒక రకంగా చెప్పాలంటే కుంభరాశి వారికి పంతం ఎక్కువండి, పట్టుదల ఎక్కువ, అంతకు మించి పెత్తనం ఎక్కువ. కుంభ కర్కాటక రాశి జంటలో మాత్రం కర్కాటక రాశి వారు దొరకటం కుంభరాశి వారికి కాస్త అదృష్టంగా చెప్పవచ్చు. నేను ఈ మాట అన్నందుకు కుంభరాశి వారు నన్ను తిట్టుకోవచ్చు, కానీ మీ మనస్తత్వాలు బట్టి మాత్రం మీ బంధం నిలబడింది అంటే కర్కాటక రాశి వారి ఓర్పు, సహనమే దానికి కారణం అండి. కాకపోతే కుంభరాశి వారు ఏంటంటేనండి వారి ఇంట్లో ఏం జరిగినా సరే మూడో వ్యక్తికి తెలియకూడదు అనుకుంటారు. వారి జీవిత భాగస్వామిని వెనకాల ఏమైనా అన్నా సరే గట్టిగా బుద్ధి చెప్తారు. కర్కాటక రాశి వారేమో వారికి చిన్నప్పటి నుండి కూడా వారి బంధువులతోనూ, చుట్టుపక్కల వారితో కానీ లేదా వారి తల్లిదండ్రులతో కానీ ఏం జరుగుతున్నా పంచుకోవడం అలవాటు.
వారితో డిస్కస్ చేయటం అలవాటు. ఆ అలవాటుతోనే వైవాహిక జీవితంలో ఏం జరిగినా వారితో చర్చిస్తూ ఉంటారు. ఆ విషయం కుంభరాశి వారికి నచ్చదు. ఈ విషయంలో కూడా వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కుంభరాశి వారు, కర్కాటక రాశి వారు ఇద్దరూ కూడా సహాయం చేసేది ఎక్కువ, సహాయం పొందేది తక్కువ అండి. ఇద్దరికీ అదే లక్షణం ఉంటుంది. 10% వీరు సహాయం పొందితే 90% సహాయం చేస్తారండి. కుంభరాశి వారు ఎన్ని సహాయాలు చేసినా సరే వారి మాట తీరు వల్లే కుంభరాశి వారిని ఇష్టపడేవారు కూడా ఒక్క క్షణంలో శత్రువులుగా మారతారు. ఆ విషయం వారికి తెలుసు. అయినా వారి అలవాటును మార్చుకోరండి. వారి మాటకారితనాన్ని మార్చుకోరు. వారి మొండి స్వభావాన్ని మార్చుకోరు. అంటే ఒక మాటలో వారి మనస్తత్వం ఎలా ఉంటుందంటేనండి, ఎంత పంతం అంటే 100 మంది నాకు సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు, కానీ మంచివారు నా వెనకాల నలుగురుంటే చాలు అనుకుంటారు. అదే కర్కాటక రాశి వారి విషయానికి వస్తే, ఈ కర్కాటక రాశి వారేమో అందరి ముందు మంచిగా ఉండటానికి ప్రయత్నిస్తారండి. అంత త్వరగా తోలనాడే మనుషులు కాదు. అంటే వీరిద్దరి మధ్య ఉన్న తేడా ఏంటంటేనండి, కర్కాటక రాశి వారు మాటని కంట్రోల్ చేసుకోగలుగుతారు. ఒకవేళ వారి ముందు ఎదుటివారు గొప్పలు చెప్తున్నారు అనుకోండి, అంత త్వరగా తిప్పి కొట్టరు. కుంభరాశి వారు అనుకోండి, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడి అందరినీ శత్రువులు చేసుకుంటారు. అయితే ఈ వీడియో చూస్తున్న వారికి ఒక డౌట్ రావచ్చండి. స్టార్టింగ్ నుండి కూడా మీ బంధం కనుక నిలబడితేనన్న మాట నేను ఎందుకు అంటున్నాను అంటే, మీ ఇద్దరి మధ్య బకోట దోషం ఉంది. అంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం కర్కాటక రాశి వారు వివాహం చేసుకున్నట్లయితే 27% మాత్రమే అనుకూలంగా ఉంటుందండి. మిగిలిన 73% ప్రతికూలత ఉంటుంది. ఎందుకో కూడా చెప్తాను. ఎందుకంటే రాశి చక్రంలో కర్కాటక రాశి నుండి కుంభరాశి 8వ స్థానం అవుతుందండి. కుంభరాశి నుండి కర్కాటక రాశి ఏమో 6వ స్థానం అవుతుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం 2/12 వచ్చినా, 9/5 వచ్చినా, లేదా 8/6 వచ్చినా సరే బకోట దోషం అంటారు. అంటే ఆ జంట మధ్య వివాదాలు ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీరిద్దరు వివాహం చేసుకున్న అదే జరుగుతుంది. కుంభరాశి వారు, కర్కాటక రాశి వారు వివాహం చేసుకున్నట్లయితే మనస్పర్ధలు అనేవి ఎక్కువగా వస్తాయి. గొడవలు అనేవి తరచుగా అవుతాయండి. చిన్న గొడవ వచ్చినా సరే చిలికి గాలి వానలాగా మారుతుంది. అయితే కొంతమందికి జాతకం గురించి అవగాహన లేక చాలామంది కర్కాటక రాశి వారు వివాహం చేసుకుని ఉంటారు. వారేం భయపడవలసిన అవసరం లేదండి. ఈ 2 రాశుల వారు ఇప్పటికే వివాహం చేసుకున్నట్లయితే మీ జాతకానికి సంబంధించిన రుద్రాక్షను ధరించండి. అలానే మహామృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తూ ఉండండి. ఎవరి వైవాహిక జీవితంలోనైనా సరే గొడవలు అనేవి సర్వసాధారణం. ధనవంతుడి వైవాహిక జీవితంలోనైనా, పేదవాడి వైవాహిక జీవితంలోనైనా గొడవలు అనేవి చాలా కామన్ అండి. మీ ఇద్దరూ కలిసి ఉండాలంటే కుంభరాశి వారు కర్కాటక రాశి వారిని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కోపం వచ్చినప్పుడు తోలనాడకుండా మితంగా మాట్లాడటం మంచిది. ఒకవేళ మీకు కర్కాటక రాశి వారి మీద కోపం వచ్చింది అనుకోండి, ఒక 10 రోజులు మాట్లాడొద్దు, పర్వాలేదు, కానీ వారి మీద అరవద్దు. ఎందుకంటే కర్కాటక రాశి వారిది చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం అండి. చాలా త్వరగా నొచ్చుకుంటారు. అంటే మీ ఇద్దరిలో కుంభరాశి వారే విలన్ అని నేను చెప్పట్లేదండి. కర్కాటక రాశి వారికి పిరికితనం ఎక్కువ, కుంభరాశి వారికి ఉన్న ధైర్యాన్ని కూడా తగ్గిస్తారు వారికి ఉన్న పిరికితనం వల్ల. ఆ విషయం కుంభరాశి వారికి నచ్చదు. కుంభరాశి వారిది ఏంటంటే తెగించే స్వభావం అన్నమాట. ఎవరేమనుకున్నా నాకు సంబంధం లేదు, నాకు నచ్చినట్లు నేను ఉంటా అనుకుంటారు కుంభరాశి వారు. కర్కాటక రాశి వారేమో కొంచెం ఎదుటి వారి గురించి ఆలోచిస్తారు. నన్ను చెడ్డవారు అనుకుంటారేమో, లేకపోతే నాకు శత్రువులు పెరుగుతారేమోనని ఆచితూచి మాట్లాడతారు. కుంభరాశి వారు వారి గురించి ఆలోచిస్తారు. కర్కాటక రాశి వారేమో సొసైటీ నా గురించి ఏమనుకుంటుందో అని ఆలోచిస్తారు. కాబట్టి కుంభరాశి వారు కర్కాటక రాశి వారి బలహీనతలను అర్థం చేసుకోవాలి. కర్కాటక రాశి వారు కుంభరాశి వారి యొక్క బలహీనతలను అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఆవేశంలో 4 మాటలు అంటే వారికి ప్రేమ ఉంది కానీ చూపించలేని స్వభావం కాబట్టి కాస్త సర్దుకుపోతే ఏమవుతుంది? కాబట్టి మొత్తం మీద బకోట దోషం సూచిస్తుంది. కాబట్టి జ్యోతిష శాస్త్రం ప్రకారం కర్కాటక రాశి వారి వైవాహిక జీవితంలో తరచుగా మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉంటాయండి.